సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని అతని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు పూరి అండ్ త్రివిక్రమ్. మహేష్ కి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ని, బిజినెస్ మెన్ వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన పూరి స్టోరీ చెప్పి మహేష్ డేట్స్ కోసం 2 years నుండి వెయిట్ చేస్తుండగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి అతడు కలేజా మూవీస్ చేసిన త్రివిక్రమ్ కూడా వెయిట్ చేసి ఇప్పుడు చిన్న హీరోలతోనే అడ్జస్ట్ అయిపోతున్నాడు. తనతో ముచ్చటగా 3వ మూవీ చేయాలని ఎదురు చూస్తున్న ఈ డైరెక్టర్స్ కి మన మహేష్ హ్యాండ్ ఇచ్చాడు. తమిళ డైరెక్టర్ మురుగదాస్ మహేష్ ని కలిసి కథ చెప్పాడట. మహేష్ కి బాగా నచ్చడంతో వెంటనే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి డేట్స్ ఇచ్చేశాడు. కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో, పోరాటమే తెల్చాలిగా రానున్న గెలుపేమిటో. తెలుగు, తమిళ్లో ఆ మూవీ చేయబోతున్నారు. దీంతో అరే మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంటే మధ్యలో మురుగదాస్ వచ్చి గద్దలా మహేష్ డేట్స్ తన్నుకుపోయాడే అని ఫీల్ అవుతున్నారు పూరి అండ్ త్రివిక్రమ్. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? బ్లేడ్ కొద్దానా? బ్లేడ్కి ఎవరు కొత్తండి? ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్లపోనండి బాబు. యమహా 1.25 చేస్తున్నాను బాబా. యమహా 1.25 ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అంటే జీవితాంతం జైలెంతలా ఉండిపోతావా?